Yes, we have completed first two parts of the source of food, and this is our third part. In this, we are going to know about the source of honey. So generally, honey మనకి ఎట్లా వస్తుందంటే ఫస్ట్ హనీ ఫ్లవర్ పైన వాలి దాంట్లో ఉన్న నెక్టార్ని సక్ చేస్తుంది. ఆ నెక్టార్ని సక్ చేసి దాన్ని స్టమక్లో దాచుకుంటుంది. ఆ తర్వాత ఆ స్టమక్లో ఉన్న హనీని త్రూ ద మౌత్ వేరే హనీ మౌత్ ద్వారా దాని స్టమక్లోకి పంపిస్తుంది. సో అక్కడ ఇన్వర్టేజ్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది. సో అక్కడ ఆ నెక్టార్లో అది అప్పుడు ఫ్రక్టోజ్ అండ్ గ్లూకోజ్గా చేంజ్ అవుతుంది. ఆ తర్వాత అవి డివైడబుల్ పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. ఆ తర్వాత దాని స్టమక్లో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ వేరే హనీ స్టమక్లోకి ఫార్వర్డ్ చేస్తుంది త్రూ ద మౌత్. సో అక్కడ నుండి బయటకు వచ్చేసి దాన్ని హనీ హైవ్లో వామిట్ చేస్తుంది. సో దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆ లిక్విడ్ కొంచెం సాలిడ్ లాంటిదంతా హనీ రూపంలో హనీ హైవ్లో ఉంటుంది. ఐ షో ద ఇమేజ్ ఆఫ్ దట్ పర్టికులర్. ఎస్, హియర్ ఇట్ ఈస్. ఇట్లా హనీ వచ్చేసి హైవ్లో వీటన్నిటిని ఇందులో వామిట్ చేస్తాను. ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ పోర్ ఇన్ దాట్. ఓకే. Yes, and after that let's see what we have in this. Yes, it is the part of the activity 5, source of food, third topic in our class of food. Source of food lo manaku third class. Okay, here what they have given: do you know where honey comes from? మనకి హనీ ఎక్కడ నుండి వస్తుంది, ఆర్ హౌ ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్, ఎక్కడ నుండి వస్తుంది, ఎట్లా తయారవుతుంది. Have you seen a beehive where so many bees keep buzzing about? Bees collect nectar, sweet juices from flowers, convert it into honey and store it in their hive. Flowers and their nectar may be available only for a part of the year, so bees store these nectar for their use all through the year. When we find such a beehive, we collect the food stored by the bees as honey. తేనెటీగలు నెక్టార్ పూల మీదకి వెళ్ళి ఆ నెక్టార్ స్వీట్గా ఉండేటువంటి లిక్విడ్ని కలెక్ట్ చేసి తేనె తుట్టులోకి వెళ్ళి తేనె పెడుతుంది. తేనె పెడితే ఆ తేనెను మనం కలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద హనీ. మనకు హనీ అట్లా వస్తుంది. వాట్ డూ యానిమల్స్ ఈట్? డూ యూ హ్యావ్ క్యాటిల్ ఆర్ ఏ పెట్ దట్ యూ టేక్ కేర్ ఆఫ్? అ డాగ్, క్యాట్, బఫెల్లో ఆర్ ఏ గూడ్స్? మీకు క్యాటిల్, కవ్ అండ్ క్యాటిల్, ఆవు, దూడని క్యాటిల్ అంటారు. క్యాటిల్ కానీ ఇంకేదైనా పెట్స్ కానీ ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డాగో, క్యాటో అవి ఇవి ఉంటే వాటి గురించి డెఫినెట్గా మనం కేర్ తీసుకుంటాం కదా. వాట్ డూ యానిమల్స్ ఈట్? ఆ యానిమల్స్ మనం పెంచుకున్న యానిమల్స్ చూస్తే మనం ఆ యానిమల్స్ ఏం తింటాయో మనకు తెలుస్తుంది కొంచెం. ఏ యానిమల్స్ ఏం తింటాయో మనం లెట్స్ సీ నౌ. యూ విల్ దెన్ షూర్లీ బీ అవేర్ ఆఫ్ ద ఫుడ్ ద యానిమల్స్ ఈట్. ఒకవేళ మీకు ఉంటే కనుక మీకు డెఫినెట్గా యానిమల్స్ ఏం తింటాయో తెలిసే ఛాన్స్ ఉంటుంది, పర్టికులర్గా ఆ యానిమల్స్. వాట్ అబౌట్ అదర్ యానిమల్స్? మీరు పెంచుకున్న యానిమల్స్ అయితే అవి ఏం తింటాయో, ఎట్లా ఉంటుందో, ఇట్లా యు నో ఎవ్రీథింగ్ అబౌట్ దోస్ యానిమల్స్. ఓకే, బట్ మనం పెంచుకునే యానిమల్స్ ఏవైతే ఉంటాయో వాట్ దే ఈట్. హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్డ్ వాట్ ఏ స్క్విరల్, pigeon, lizard or a small insect may be eating as their food? ఎప్పుడైనా చూసారా ఏమేమి ఏం తింటాయో? లిజర్డ్ ఉంది, పురుగుల్ని తింటుంది. స్క్విరల్ ఉంది, గింజల్ని తింటుంది. సో ఇవి నార్మల్ మనం పెంచుకునే యానిమల్స్ తినకపోవచ్చు. యాక్టివిటీ 6, సెవెరల్ యానిమల్స్ ఆర్ లిస్టెడ్ ఇన్ టేబుల్ 1.5 and table 1.5 is here. For some of them, the type of food they eat is also given. Fill in the blanks in the table. Okay, first name of the animal ఇచ్చిండ్రు, బఫెల్లో ఇచ్చిండ్రు. వాట్ బఫెల్లో eats? గ్రాస్ తింటుంది, ఓట్లాక్ తింటుంది, ఆయిల్ కేక్ తింటుంది, హే, గ్రెయిన్స్, క్యాట్ స్మాల్ యానిమల్స్ని తింటుంది, బర్డ్స్ని తింటుంది, మిల్క్ తాగుతుంది. నెక్స్ట్ ర్యాట్
ర్యాట్ మన ఇంట్లో ఏమైనా ఫుడ్ ఉంటే వాటిని తినడానికి అయితే ట్రై చేస్తుంది ఫస్ట్. లయన్ తింటుంది, అదర్ యానిమల్స్ని, టైగర్ తింటుంది, స్పైడర్ వెబ్ ఫామ్ చేసుకుంటుంది, స్మాల్ ఇన్సెక్ట్ తింటుంది, లిజర్డ్, హౌస్ లిజర్డ్, ఇంట్లో ఉండే లిజర్డ్ అది తింటుంది, చిన్న పురుగులు, కవ్వు గడ్డి తింటుంది, ఏదైనా గింజలు తింటుంది, గ్రెయిన్స్. హ్యూమన్ బీయింగ్స్ ప్లాంట్స్ తింటాము, స్మాల్ కొంచెం యానిమల్స్ లైక్ చికెన్, గోట్ అటువంటి మిల్క్ తాగుతాము. తర్వాత కమింగ్ టు ద బటర్ఫ్లై నెక్టార్ తీసుకుంటుంది. క్రౌ చిన్న 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 ఏంటిది కింద కుళ్ళిపోయిన వాటిని తినడానికి చూస్తుంది, గింజలు అవి తింటుంది. ఓకేనా, ఇంకేమైనా ఉంటే మిగిలినవి ఆ ఫిడ్ ఏం తింటుందో అది. యాక్టివిటీ 7. Have a look again at table 1.5 and group the animals entered here as follows. Place animals which eat only plants or plant products in group 1. These are called herbivores. సో ప్లాంట్ని మాత్రమే తినేటి హెర్బివోరస్ అంటారు. శాకాహారాలు హెర్బివోరస్ ప్లాంట్లను మాత్రమే తింటాయి. There are some animals which eat other animals. These in group 2. These animals are called carnivorous. చెట్ల ఆకులు చెట్లకు సంబంధించిన తినేటి హెర్బివోరస్ అయితే వేరే యానిమల్స్ని తినేటి కార్నివోరస్. జంతువుల్ని తినేటి కార్నివోరస్, మొక్కల్ని తినేటి హెర్బివోరస్. Do you find some animals which eat both plants and animals? Place them in group 3. These are called omnivorous. యానిమల్స్ని తింటుంది, అట్ ది సేమ్ టైం ప్లాంట్స్ తింటుంది, మనం ఆమ్నివోరస్. ఇప్పుడు హెర్బివోరస్ అనుకోండి, హెర్బివోరస్ ర్యాబిట్ ఉంది, ర్యాబిట్ ఏం తింటుంది, క్యారెట్ తింటుంది. క్యారెట్ ప్లాంట్ నుండి వస్తుంది కాబట్టి ర్యాబిట్ అనేది హెర్బివోరస్ అయింది. అదే కార్నివోరస్ అంటే లయన్ ఉంది, లయన్ ఏదో యానిమల్ని ఫాక్స్ని తింటుంది అనుకోండి, లయన్ ఫాక్స్ని తింటుంది, అది యానిమల్ని తింటుంది కాబట్టి అది కార్నివోరస్. లయన్ ఇంకేమైనా చెట్లు తింటుందా, లయన్ క్యారెట్ అవి ఇవి తినదు కాబట్టి అది హెర్బివోరస్ కాదు, ఓన్లీ యానిమల్ తింటుంది కాబట్టి అది కార్నివోరస్. అట్లనే ర్యాబిట్ వేరే యానిమల్ని తినది, అది ఓన్లీ చెట్లని తింటుంది కాబట్టి అది హెర్బివోరస్. అదే ఆమ్నివోరస్ వచ్చేసి ఇట్లా చెట్లని తింటుంది, బట్ యానిమల్ని తింటుంది. ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్ చికెన్ తింటారు, క్యారెట్ కూడా తింటారు. Prepare a table as in table 1.6 and enter these separately in 3 columns. ఇక్కడ కౌ హెర్బివోరస్ ఎందుకు, గడ్డి తింటుంది, మీన్ తవుడు అట్లా ఉంటుంది కదా అది తింటుంది, అది హెర్బివోరస్. ర్యాబిట్ హెర్బివోరస్, గోట్ హెర్బివోరస్, అట్లా కార్నివోరస్ లయన్ టైగరు ఇట్లా ఓన్లీ యానిమల్స్ తినేది అవి. దాని తర్వాత ఆమ్నివోరస్ డాగు, ఎందుకంటే డాగు పెరుగన్నం తింటుంది, ఆ తర్వాత నాన్ వెజ్ పీసులు కూడా పచ్చివేమన్నా ఉంటాయి అట్లా. మీన్ ఎప్పుడైనా గోట్ని కట్ చేసినప్పుడు చూసిండ్రా, డాగ్ వాంట్స్ టు ఈట్ ఇట్ రియలీ. సో అది ఆమ్నివోరస్. నెక్స్ట్ పహేలి వాంట్స్ టు నో వేర్ యూ వుడ్ ప్లేస్ హ్యూమన్ బీయింగ్స్ వైల్ ఫిల్లింగ్ టేబుల్. ఇక్కడ పహేలికి తెలుసుకోవాలని ఉన్నది, హ్యూమన్ బీయింగ్స్ని ఎలా పెడతావు, హ్యూమన్ బీయింగ్స్ హెర్బివోరసా, కార్నివోరసా, ఓమ్నివోరస్లోనే పెడతాం, ఎందుకంటే అది యానిమల్ని తింటుంది, ప్లాంట్స్ తింటుంది కాబట్టి అది వచ్చేసి ఆమ్నివోరస్. We know that there are many amongst us what do not sufficient food. We need to find ways by which more food can be produced in the country. That will not be enough. We will need to find ways to ensure that this food is made easily available to each one of. So food everyone అందరికి అవసరం కాబట్టి అందరికీ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. సో మనం ఇక్కడ ఆల్రెడీ వి రెడ్ ఇట్. We know that there are many amongst us who do not get sufficient food. So we need to find ways by which more food can be produced in the country. సో ఇప్పుడు మనకి జనాభాకి సరిపడా ఫుడ్ లేదు కాబట్టి జనాభాకి సరిపడా ఫుడ్ ఎట్లా వస్తుందో అది ఆ వేని ఆ దారిని మనం కనుక్కోవాలి. దట్ విల్ నాట్ బి ఎనఫ్, అదొకటే సరిపోదు. We will need to find ways to ensure that this food is made easily available to each one of us. అది ప్రొడక్షన్ ఒకటే సరిపోదు, అందరికీ ఈజీగా అవైలబుల్ అయ్యేలాగా ఉండాలి. అండ్ ఈ లెసన్లో మనకి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి, ఆ కీవర్డ్స్ మీనింగ్స్ ఏంటో చూద్దాము. సో ఇక్కడ మనం నేర్చుకున్నాం కదా, అయితే మెయిన్ థింగ్ ఏంటిదంటే సోర్సెస్ ఆఫ్ ఫుడ్ వచ్చేసి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనుకున్నాం కదా. ప్లాంట్స్ అండ్ యానిమల్సే కాకుండా ఫంగి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన
మష్రూమ్ ఉంటుంది కదా, సో అది కూడా మనకి ఒక ఫుడ్ ఐటమే, ఫుడ్ ఎడిబుల్. కానీ అందులో కూడా ఎడిబుల్ మష్రూమ్స్ ఉంటాయి, మనం తినగలిగే మష్రూమ్స్ ఉంటాయి, తినలేని పాయిజనస్ మష్రూమ్స్ కూడా ఉంటాయి. సో బయట ఎక్కడ కాకుండా మనకు తెలిసిన వాటిని తీసుకుంటే బెటరు. సో ప్లాంట్స్ అండ్ యానిమల్సే కాదు, ఈ ఫంగీది కూడా వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఫుడ్ అని కూడా అనొచ్చు. అండ్ నెక్స్ట్ కీవర్డ్స్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఇంగ్రీడియంట్స్ అండి. ఇంగ్రీడియంట్స్ అంటే మనము ఏమేమి వస్తువులను, ఏమేమి సామాగ్రిని వంట చేయడంలో ఉపయోగిస్తామో అవి ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ వచ్చేసి ఎడిబుల్, తినగలిగేటివి, తినేటివి అన్నీ ఎడిబుల్ అంటారు. సో విచ్ ఈస్ ఎడిబుల్, మనం తినొచ్చు, ఎడిబుల్ కానీ మనం తినకూడదు. నెక్టర్ వచ్చేసి మనకు పూలలో లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ మనకు అదేంటిది హనీ బీస్ అన్నవి తీసుకొచ్చి అది హనీ ప్రిపేర్ చేయడానికి యూస్ చేస్తుంది అన్నట్టు ఉన్నాం కదా. సో దట్ ఈస్ నెక్టార్. నెక్స్ట్ స్ప్రౌటెడ్ సీడ్స్. స్ప్రౌటెడ్ సీడ్స్ అంటే మొలకెత్తిన విత్తనాలు. మనకు ఈ లెసన్లో పెసళ్ళు అండ్ శనగలు ఇచ్చారు కదా. నెక్స్ట్ హర్బివోర్. హర్బివోర్ అంటే ఏంటిదంటే ద యానిమల్స్ విచ్ ఈట్స్ ఓన్లీ గ్రాస్, లైక్ ప్లాంట్స్ని మాత్రమే తినగలిగేటి అన్నీ హర్బివోర్ కిందకి వస్తాయి. గోట్ కానీ, ర్యాబిట్ కానీ, ఇవన్నీ ఏంటంటే షీప్ కానీ, అవన్నీ ఏంటంటే ఒక జస్ట్ ప్లాంట్ని మాత్రమే తింటాయి. నెక్స్ట్ వచ్చేసి కార్నివోర్. కార్నివోర్ అంటే విచ్ ఈట్స్ ఓన్లీ యానిమల్. కార్నివోర్ అనే యానిమల్ ఏంటంటే ఓన్లీ యానిమల్స్ని, అదర్ యానిమల్స్ని మాత్రమే తింటుంది, అది కార్నివోర్. నెక్స్ట్ వచ్చేసి ఓమ్నివోర్. ఓమ్ని అంటే అటు హర్బివోర్ అండ్ కార్నివోర్ రెండు, అటు ప్లాంట్స్ని తింటుంది, ఇటు యానిమల్స్ని తింటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్ అనుకున్నాం కదండి. హ్యూమన్ బీయింగ్ వచ్చేసి మనకి ఇటు ఏంటిది, ఇటు ప్లాంట్స్ని తింటుంది అండ్ ఇటు యానిమల్స్ని కూడా తింటుంది. అండ్ ఆఫ్ కోర్స్ డాగ్ టు. దీస్ ఆర్ ద కీవర్డ్స్ ఆఫ్ ద దిస్ లెసన్. నెక్స్ట్ సమ్మరీ వచ్చేసి దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ వేరియేషన్ ఇన్ ద ఫుడ్ ఈటెన్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనకి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ తోటి ఒక్కొక్క రకమైన వెరైటీ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి అది చాలా వేరియేషన్గా ఉంటుంది, చాలా తేడాగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఆర్ ఫుడ్ ఆర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో మనకి ఏంటంటే మెయిన్ సోర్సెస్ వచ్చేసి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ తోటే మనకు లీఫీ వెజిటేబుల్స్, అవన్నీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ ప్లాంట్స్ నుండి వస్తాయి. మిల్క్, కర్డ్ అవన్నీ దాని మీట్, దానికి సంబంధించి అవన్నీ యానిమల్ నుండి వస్తాయి. నెక్స్ట్ యానిమల్స్ విచ్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ హర్బివోరస్. Animals which eat only animals are called carnivorous. Animals which eat both plants as well as other animals are called omnivorous, as we discussed earlier about this. Next exercise jaro. Do you find that all living beings need the same kind of foods? No. See, I don't think so. ఎందుకంటే కొంతమంది ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్స్గా ఉండి ప్యూర్ వెజిటేరియన్ ఫ్రూట్స్, వెజిటేబుల్సే తింటారు. అండ్ సమ్ ఆఫ్ ద మెంబర్స్ లైక్ ఓమ్నివోరస్గా ఉండి అవి తింటారు. సో అందరూ ఒకేలా ఫుడ్ తినాలని ఏం లేదు. నేమ్ 5 ప్లాంట్స్ అండ్ ఆఫ్ కోర్స్ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియేషన్స్ తోటి ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటారు. నేమ్ 5 ప్లాంట్స్ అండ్ దేర్ పార్ట్స్ దట్ వీ ఈట్. సో ఏదైనా ఒక 5 ప్లాంట్స్ నేమ్ రాసి దాన్ని మనం ఏం తింటామని రాయమన్నారండి. ఇప్పుడు లేడీస్ ఫింగర్స్ ఉంది, ఫ్రూట్ తింటాము, బీట్రూట్ ఉంది, రూట్ తింటాము, ఆ తర్వాత కాలీఫ్లవర్ ఉంది, ఫ్లవర్ తింటాము, పంపికన్ ఉంది, పంపికిన్ ఫ్రూట్ తింటాము, ఫ్లవర్ తింటాము, అట్లా. నెక్స్ట్ మ్యాచ్ ద ఐటమ్స్ గివెన్ ఇన్ కాలమ్ ఏ విత్ దట్ ఇన్ కాలమ్ బి. ఇప్పుడు ఏవేవి ఎక్కడి నుండి వస్తాయి, ఏంటి అని ఇచ్చారండి. మిల్క్, కర్డ్, పన్నీర్, గీ ఇవన్నీ యానిమల్ నుండి వస్తాయి మనకి. మిల్క్ నుండి వచ్చే or all animal products. Eat other animals, eat plants and plant products or vegetables. సో ఇక్కడ మనకి ఈజీగా అర్థమైపోతుంది. మిల్క్, కర్డ్, పన్నీర్, గీ అని వచ్చేసి ఆల్ ఆర్ యానిమల్ ప్రొడక్ట్స్ అనమాట. నెక్స్ట్ స్పినాచ్, కాలీఫ్లవర్, క్యారెట్ ఇవన్నీ వచ్చేసి మనకి ఈచ్ ప్లాంట్స్ అండ్ ప్లాంట్స్ వెజిటబుల్. ఓకే, ఇవన్నీ వచ్చేసి మనకి ఆర్ వెజిటేబుల్స్. స్పినాచ్, కాలీఫ్లవర్, క్యారెట్ ఇవన్నీ వచ్చేసి మనకి వెజిటేబుల్స్. నెక్స్ట్ లయన్స్, టైగర్స్ ఈట్ అదర్ యానిమల్స్. సో ఇవి వచ్చేసి కార్నివోర్. నెక్స్ట్ హర్బివోరస్ ఈట్ ప్లాంట్స్ అండ్ ప్లాంట్ ప్రొడక్ట్స్. ఓకేనా. మిల్క్, కర్డ్, పన్నీర్ వచ్చేసి ఆల్ యానిమల్ ప్రోడక్ట్స్. స్పినాచ్, కాలీఫ్లవర్, క్యారెట్ వచ్చేసి వెజిటేబుల్స్. లయన్స్, టైగర్స్ వచ్చేసి ఈట్ అదర్ యానిమల్స్. హర్బివోరస్ వచ్చేసి ఈట్ ప్లాంట్స్ అండ్ ప్లాంట్ ప్రొడక్ట్స్. ఓకే, సో మనకి నెక్స్ట్ ఏముంది, ఫిల్ అప్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ గివెన్. Tiger is a dash because it eats only meat. So tiger is obviously a carnivore, so it eats only animals. Deer eats only plant products and so it is called deer వచ్చేసి ఓన్లీ ప్లాంట్ ప్రొడక్ట్స్ని తింటే దాన్ని డెఫినెట్గా హర్బివోర్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్యారెట్ ఈట్స్ ఓన్లీ డాష్ ప్రోడక్ట్స్. ప్యారెట్ ఏం తింటుంది, ఓన్లీ.
సో ఇది వచ్చేసి ప్లాంట్ ప్యారెట్ ఈట్స్ ఓన్లీ ప్లాంట్ బర్డ్స్.